మన వీడియోని మొట్టమొదట చూసేటోళ్ళందరూ లైక్ చేయుట్లా, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుర్రి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా కూరగాయలు అన్నీ అమ్ముకొని ఇంచుకోవాలి, లేకపోతే నా మూడు కొడతాడు. అన్నీ అమ్ముకుంటా. కూరగాయలమ్మ, కూరగాయలు తాజా కూరగాయలమ్మ, సోరకాయలు, బీరకాయలు, బెండకాయలు, అలసంతకాయమ్మ, కూరగాయలు. ఓ అమ్మ, అట్లాగా అత్తున్నా ఆగాగు. మంచిగానే వస్తుంది కదా కవ్వ. ఎన్ని కొంటుందో ఏమో కానీ మా అత్తుంది అచ్చుడైతే. దేవుని దేవాలు అన్నీ ఒకటేసారి పోతే ఎంత బాగుండునో. ఓ అవ్వ, అన్నీ ఫ్రెష్గా తెచ్చినావా? ముట్టిపోయినాయి తెచ్చినావా? అయితే మనం గనికి సోరకాయ ఎంత? ఓ అవ్వ, నాకన్నా ఫ్రెష్గా ఎవ్వరు తీరవ్వా. నువ్వు చూసే సోరకాయ ఎంత అంటివి కదా? 50 రూపాయలు అవ్వ. అవ్వళ్ళు సోరకాయ 50? ఎక్కలేని రేటు చెప్తున్నావు నువ్వు. గా సుశీల దగ్గర 20. నువ్వే ఒగ్గింత చెప్పబడుతుంది. ఏ సుశీల ఏమవుతుంది? 20? 20 కాలం ఎప్పుడో పోయింది అవ్వ. 50కి తక్కువ లేదు. ఒకటే ముచ్చట ఉంటుందా? 20 రూపాయలకి ఇత్తి, లేకపోతే లేదు. 20? పొద్దుగల భలే బేరం దొరికింది. పో, 20 రూపాయలకి ఎలా రేపు ఏమి వస్తున్నాయమ్మ? రాదు 20కి రాదు. ఓ 40, 45 కాదు, పురా 20. ఓ అవ్వ, అది చిన్నగానే ఉన్నది. 20 రూపాయలకి ఇత్తి, లేకపోతే లేదు. ఇట్లనైనా అవ్వ బేరవాడు. పొద్దుగాల భలే దొరికినావు. 20 రూపాయలకు రాదవ్వ. ఎప్పుడన్నా కొన్న ముఖం అయితేనే మంచుకుంటు. అవ్వో, ఏమో ముఖం గిగ్గమన పడుతుంది. కూరగాయలు అమ్ముకునేటోళ్ళకు గంత కోపం ఉండకూడదు. ఇక నువ్వు మంచి ఆడదానివే ఉన్నట్టున్నావు కదా అవ్వ. బేరవాడు గా 20 రూపాయలకి ఏమవుతుంది ఇవాళ రేపు? ఓ, ఇవాళ నాకు బోన్ అయినట్టే. పొద్దుగాల భలే దొరికినావు. పో, నువ్వు గిట్ల అందరి మీద కొరతే నీ కూరగాయలు పోయినట్టే. పో అవ్వ పో. కూరగాయలమ్మా, కూరగాయలు తాజా కూరగాయలు, బెండకాయలు, బీరకాయలు, వంకాయలు. అక్క ఆగాగు, నీ అత్తన్నాగు. కేవలం నా లెక్కనే లడ్డకు లడ్డు ఉంది కదా, కొంటగా మరి చూడాలి. ఏం కావాలి చెల్లె? ఏమేం కూరగాయలు ఉన్నాయి ఇక మరి? చూసుకో, బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, క్యాబేజ్ ఉంది, ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకో మంచిగా ఉన్నాయి అవ్వ. అవగి వంకాయలు ఎట్లా మరి? వంకాయలు కిలోకి 100. అక్క, గంత రేట్ ఏడున్నది? కిలోకు 100నా వంకాయలకు? నువ్వే పెంచినవా లేకపోతే అందరా? ఏడ తిరిగినాక అవే 100. మళ్ళా నా దగ్గర ఫ్రెష్గా ఉంటాయి. నువ్వు మార్కెట్లో కొయ్యి ఊడిపో, ఎట్లుంటాయో. ఇక వంకాయలు ఉండగా మిరపకాయలు తీసుకుంటా. ఇచ్చే రేటు చెప్పు. 80కి ఇవి వంకాయలు. నువ్వు ఎవ్వన్నా తీసుకో అవ్వ, గదే రేటు. ముచ్చట్నా అక్క? తగ్గి నీకు చెప్పుడే ఎక్కువ చెప్పాలి, తక్కువ చెప్పనే కూడదు. పచ్చిమిర్చి ఎట్లా అక్క? పచ్చిమిర్చి పావు కిలో 100 రూపాయలు. పావు కిలో 100నా? గంత రేటు ఎప్పుడు పెరిగింది? పెరిగినాయి, రేట్లు పెరిగి చాలా రోజులు అవుతుంది. పచ్చిమిర్చి ఇప్పుడు దొరకదు కదా అవ్వ, రేటే ఉంటుంది. పచ్చిమిర్చి కూరలు ఇంత నిరుపడి వారవత్తా, గంత రేటు పెట్టుకుంటున్నా అవ్వ నేను. నిరుపడి వారవత్తే ఎట్లుంటుందిరా? మిరపకాయలు ఎత్తనే కమ్మగా ఉంటుంది కూర. రేట్ అయితే ఎందుకు కొనుక్కుంటలేరు కొనుక్కునేటోళ్ళంతా? 80కి ఇచ్చి ఈ మిరపకాయలు 20 రూపాయలకి. 20 రూపాయలకి ఎన్ని మిరపకాయలు? నీదేమైనా కొన్న మొక్కమేనా అవ్వ? అవ్వో, బాగా మాట్లాడుతుంది. నీదేమైనా అమ్మే మొక్కమేనా మరి? గంత రేటు చెప్తే ఎవరన్నా కొంటారా? కొన్నోడు బాగుంటాడు. కొన్నోడా? ఏం పోతుంది? మంచిగా దొరికినావా పొద్దుగాల? పో అవ్వ పో, నువ్వు గంత రేటు చెప్తే ఎవ్వడు కొన్నాడు. పో. కయ్యలే గడియలు ఇంట్లోకి వెళ్ళి ఉడతలకి వెళ్ళిలో కానీ కూరగాయలే పోతలేవు. ఇవి ఎలా పోతాయా? పోవా. కూరగాయలమ్మ, కూరగాయలు బెండకాయలు, ఇదా కూరగాయలు కొందు. దేవుడు నిల్చొని చూస్తున్నావు. నాకెందుకవ్వా కూరగాయలు? నాకేం పట్టదు కూరగాయలు. పట్టదన పడుతుంది. నువ్వు మంచివి కాదా? నువ్వు తినవా? దా అగ్వకిత్తదా, తీసుకున్నదా.
అగ్వకి ఇస్తావా? మరిగా బెండకాయలు ఎట్లిస్తున్నావు? పావు కిలో 30, అర్ధ కిలో 50 అవ్వ. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకుని ఓనాడు పులుసు పెట్టు, ఓనాడు ఫ్రై అయ్యి అగ్గువా. కిలోకి 40 ఇయ్యి, తీసుకుంటా. లేకపోతే పో, ఏం పట్టదు నాకు నీ కూరగాయలు. ఇవాళ ఏం పుట్టింది, అందరు గిట్లనే ఉన్నారు. సరే అవ్వ, ఇయ్యి తీసుకుపో. గలాతయ్యి ముదిరినే అయ్యకు, మళ్ళీ మా ఆయన తిడతాడు. 40 రూపాయలకి ఇంకా ముదిరినే అయ్యకు అంటుంది. సరే అవ్వ సరే. ఆడికాడికే జోకకు, ఒక్కోసారి 2, 3 అయ్యి. మా వేసినతి పట్టుకపో. కూరగాయలమ్మ, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, బెండకాయలు, బీరకాయలు, వంకాయలు, సొరకాయలు. ఇగోగా మిర్చికి ఎంతవ్వా? మిర్చి పావు కిలో 100 అవ్వ. లే భలే ఉన్నావు, ఎప్పుడు చూడనోళ్ళ లెక్క రేటు చెప్తున్నావు. తగ్గి అవ్వ, తగ్గించి చెప్పు కొద్దిగా. నువ్వు ఎంత ఇస్తావు? ఇగో 50 రూపాయలకు కిలో ఇయ్యి, తీసుకుంటా. ఏంది 50 రూపాయలకు కిలోనా? దానికి సగం తీసేసింది. నాకు ఆడ పడ్డ రేట్ అన్నగా అది రూపాయలు కాదు కానీ 80 ఇస్తా. 80కి తీసుకో. 80 ఏడా? 50కి అట్లయితేనే తీసుకుంటా. ఇది లేకపోతే లేదు. తీసుకోకుండా అయిపోవా, పురాగా అధ్వానం చెప్తురు. తీసుకోకుండా అయిపో. కూరగాయల బండి పెట్టుకునే కన్నా పానీపూరి బండి పెట్టుకునేది నయ్యం. ఈ బేరాలు ఆడేటోళ్ళు ఉండనే ఉండరు. ఇష్టం ఉన్నంత తింటారు, కడతారు. అబ్బో అద్దే అద్దు. అట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి.